జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉంటారు. కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు. శుక్రుడు 28వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి వస్తున్నారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. శుక్రుడు మీనరాశిలో మంచి పొజిషన్లో ఉంటారు. బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. మరియు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. కుటుంబ పరంగా మాత్రం 3వ వ్యక్తి మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 28వ తారీఖు తర్వాత నుంచి మీరు లలితా సహస్రం పారాయణం చేయండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ల్యాండ్స్ విషయంలోనూ, ప్లాట్స్ విషయంలోనూ చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అవి కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ల్యాండ్స్ కొనేటప్పుడు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.